ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో వినూత్న సైకత శిల్పం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ సాండ్ ఆర్టిస్ట్ దేవిన శ్రీనివాస్ కుమార్తెలైన దేవిన సిస్టర్స్ సోహిత ధన్యతలు కలిసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా ఈ ప్రత్యేక శిల్పాన్ని రూపొందించారు. సేవ్ నేచర్, స్టాప్ వార్, రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ అనే సందేశాలతో రూపొందించిన ఈ కళాఖండంలో మొక్కల ప్రాధాన్యత, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రతిబింబించారు. ఇద్దరు చిన్నారులు మొక్క నాటుతున్న దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని అందించారు. సుమారు 12 గంటల పాటు శ్రమించి 3 యూనిట్ల ఇసుకతో రూపొందించిన ఈ సైకత శిల్పం స్థానికులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. మేము వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషిగా సైకత శిల్పాలను చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. ప్రస్తుతం మనమంతా గమనిస్తూ ఉన్నట్లయితే సంవత్సరానికి సంవత్సరం వాతావరణంలోని అనూహ్యమైన మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం కాలుష్యం. కాలుష్యానికి కారణం మనమే. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మొక్కలను నాటాలని సందేశంతో ఇద్దరు పిల్లలు మొక్కలు నాటుతున్నట్టుగా, అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా నేడు ప్రపంచంలో చాలా వ్యాధులకు అది దారితీస్తుంది. అనేక రకమైనటువంటి క్యాన్సర్ రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి అందరం కూడా జూట్ బ్యాగులు ఇలాంటివి క్యారీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే అనునిత్యం మనం గమనిస్తున్నట్లయితే ఎక్కడో చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి యుద్ధాలను కూడా ఆపాలని కోరుకుంటూ స్టాప్ వార్స్, రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్